ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. నమస్కారం అండి. 2024 ఆగస్టు మాసంలో ద్వాదశ రాశి వాళ్ళ మాస ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దానికన్నా ముందు ఎవరైతే ఈ వీడియోని చూస్తున్నారో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరియు ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఇక్కడ చెప్పే పరిహారాలని కూడా మీరు చేసుకొని తర్వాత మీరు కామెంట్ రూపంలో పెట్టండి ఎలా అనిపిస్తుందో. మరియు ఒక విషయాన్ని చెప్పాలనుకుంటున్నాను ప్రేక్షకులకి. చూడండి, రాశి ఫలితాలు అనేవి కాస్త 20 నుంచి 30% మాత్రమే వర్తిస్తుంది. అందరూ ఎక్కడ చూసినా రాశి ఫలితాలని వెళుతూ ఉంటారు. అయితే ఇక్కడ స్వజాతకం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అంటే మీరు పుట్టినప్పుడు ఆ ఒక టైంలో, ఆ ఒక సమయంలో ఏ ఏ గ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నారు, ఏ ఏ దశాభుక్తి జరుగుతుంది. దశాభుక్తి చాలా ప్రముఖమైన పాత్ర వహిస్తుందండి. ఇప్పుడు కొంతమంది మీరు చూడవచ్చు, నిన్నటి వరకు బాగుండే జీవితాలు ఈ రోజు నుంచి ఆల్రెడీ ఒక్కొక్కటే సడన్గా జాబ్ పోవడము, సడన్గా భార్యాభర్తల మధ్య కలహాలు రావడము, లేదా ఆరోగ్యం క్షీణించడము, లేదా ఆర్థికపరమైన ఇబ్బందులు ఎదుర్కోవడము, లేదా నిన్నటి వరకు మనతో బాగున్న వ్యక్తులే మనకి ఈరోజు ఈ క్షణం నుంచి మనకి ఇబ్బంది పెట్టాలనుకోవడము, ఇవన్నీ కూడా దశాభుక్తుల వల్ల జరుగుతుందండి. దశాభుక్తులు చాలా ఇంపార్టెంట్. మరి ఎందుకండి ఈ దశాభుక్తులు మనకి ఇబ్బంది పెడతాయంటే, ఏ ఏ గ్రహాలు మనకి ఇబ్బంది పెట్టే రకంగా ఉంటాయో మనం పుట్టినప్పుడు జాతకంలో ఎందుకు ఇబ్బంది పెడతారు, మనం ఏ జన్మలో మనము ఏ గ్రహ కారకత్వాలకి ఇబ్బంది పెట్టామో తెలియదు కదండి. మనం తెలిసి తెలియక గ్రహ కారకత్వాలని ఉంటాయండి. 2 గ్రహ కారకత్వాలు, ఒక ఉదాహరణ చెప్తాను సింపుల్గా. ఒక గ్రహానికి వేల కారకత్వాలు ఉన్నాయండి. ఇప్పుడు సూర్యుడు తీసుకోండి, పితృకారకుడు. గవర్నమెంట్ రిలేటెడ్ జాబ్స్, గవర్నమెంట్ ఉద్యోగస్తులకు అందరికీ కూడా సూర్యుడు చాలా బలిష్టంగా ఉంటేనే గవర్నమెంట్ రిలేటెడ్ జాబ్ వస్తాయి. తర్వాత దేవతా కార్యాలకి తలచిపెట్టిన, ఇబ్బందులు పెట్టిన సూర్యుడు బలహీనపడతాడు. తర్వాత ట్యాక్స్ సరిగ్గా కట్టకపోయినా సూర్యుడు బలిష్టంగా లేకుండా బలహీనపడుతూ వెళ్తాడు. గవర్నమెంట్ ఉద్యోగంలో ఉండి సరైన ఉద్యోగం చేయకపోతే కూడా సూర్యుడు బలహీనపడుతూ వెళ్తాడు. పితృవులకి, పితృకార్యాలకి మనం తలచిపెట్టినా, ఇబ్బందులు పెట్టినా సూర్యుడు బలహీనపడుతూ వెళ్తాడు. తర్వాత శని గ్రహం కారకత్వాలు తీసుకున్నట్లయితే, శని అంటే కార్మికుడు, కర్మకారకుడు, వృత్తికారకుడు. మనము ఏ కులం వ్యక్తి అయినా సరే వాళ్ళని కించపరచకుండా, మాట్లాడకుండా, వాళ్ళతో రెస్పెక్ట్ఫుల్గా ఉన్నట్లు కనుకైతే, నువ్వు ఇలా నేను ఇలా అన్నట్టుగా మాట్లాడకుండా వాళ్ళకి ప్రతి ఒక్కరికి రెస్పెక్ట్ ఇవ్వాలి. ప్రతి ఒక్క మానవుడికి, కార్మికుడికి, మన కింద పనిచేసే చిన్న గుమాస్తా అయినా పర్లేదండి, వాళ్ళకి గౌరవ మర్యాదలు ఇచ్చి పుచ్చుకొని వెళ్తూ ఉండాలి. మన కింద పనిచేస్తారు అని చిన్న చూపు చూడడము, బానిసలాగా చూడడము, లేదా ఒకరి ఉద్యోగంలో మంచి పొజిషన్లో ఉండి కింద స్థాయిలో పనిచేసే ఉద్యోగస్తులని ఇబ్బంది పెట్టి వాళ్ళని ఉద్యోగాల నుంచి బయటపడేసిన శని బలహీనపడతాడు. సో తర్వాత బుధుడు అంటే బుద్ధికారకుడు, మేనమావయ్య, జ్యోతిష్యము, చార్టెడ్ అకౌంటు. ఈ రంగాల్లో పనిచేసే వాళ్ళందరూ కూడా కరెక్ట్గా పనిచేస్తూ వెళ్ళాలి. జ్యోతిష్యుడు అబద్ధాలు చెప్పి డబ్బులు ఎక్కువ తీసుకొని మోసాలు చేసిన, చార్టెడ్ అకౌంట్లో పనిచేసేటప్పుడు లేనిపోనివన్నీ సరిగ్గా కంపెనీలకి నష్టాలు వచ్చేలా చేసిన బుధుడు బలహీనపడతాడు. అది మనకి ఈ క్షణంలో బాగుంటుందండి, కానీ ఏదో ఒక రూపంలో మనకు అది నెగిటివ్గా మారుతుంది. ఏ గ్రహ కారకత్వాలకి ఇబ్బంది పెట్టకుండా మనం ఉన్నట్లు కనుకైతే ఆ గ్రహం కాస్త మనకి ఒకరోజు మనకి బలిష్టమై మనకి మంచి ఫలితాలు ఇస్తుంది. గ్రహ కారకత్వాలకు ఇబ్బంది పెడితే వాళ్ళ దశాభుక్తులు వచ్చినప్పుడు వాళ్ళు మనకి ఇబ్బంది పెడతారు. ఇది
ఎప్పటికీ మనము గుర్తుంచుకోవాలి, గుర్తుపెట్టుకోవాలి. ఏదో మనము ఆ గ్రహానికి సంబంధించిన జంప్ స్టోన్ వేసుకుంటేనే మనము కోట్లు సంపాదిస్తామో, మన జీవితాలు బాగుపడతాయి అని అనుకున్నట్లయితే అది చాలా అబద్ధం అండి. జంప్ స్టోన్ వేసుకునేది కూడా, జంప్ స్టోన్ ఎందుకు వేసుకుంటామంటే ఏదైనా యోగకారక గ్రహాలు మనకు ఇంకా కొంచెము వాళ్ళు స్ట్రాంగ్ అవ్వడానికి మాత్రమే వేసుకుంటాం. జంప్ స్టోన్ వేసుకోగానే మన జీవితాలు అంటే సడన్గా మనకి గ్రోత్ కనిపిస్తుంది. దిస్ ఈజ్ నాట్ పాసిబుల్. ఏదైనా ఒక హోమం చేపించగానే మనకి జీవితాలు బాగా అవుతుంది, అది కూడా అబద్ధం అండి. అక్కడ ఏ దశాభుక్తి జరుగుతుంది, వాటికి సంబంధించిన పరిహారాలు, అక్కడ హోమం అవసరం ఉందా లేదా మనమే పరిహారాలు చేసుకోవాలా? ఇంకొకటి ఎగ్జాంపుల్ అండి, బుధుడు అంటే బుధ కారకత్వాలు గ్రీన్ కలర్ అండి. మనం చెట్లని ఎన్ని నాటి పెంచుతామో అంత బుధుడు బలిష్ఠుడవుతాడు. సో ఇలా అండి. సో ఇది చెప్పాలనుకున్నాను, చెప్పేశాను. ఇదే 2024 ఆగస్ట్ మాసంలో ఏ గ్రహాలు ఏ రాశిలో సంచారం చేస్తున్నారో అది తెలుసుకున్నట్లయితే రాహు మీనరాశిలో సంచారం, కేతు కన్యా రాశిలో సంచారం, శని వక్ర మార్గంలో కుంభరాశిలో సంచారం, గురువు గారు వృషభంలో సంచారం, కుజుడు ఆగస్ట్ 26వ తేదీ వరకు మాత్రమే వృషభంలో సంచారం, తదుపరి మిథున రాశిలో సంచారం, సూర్యుడు ఆగస్ట్ 16వ తేదీ వరకు కర్కాటక రాశిలో సంచారం, తదుపరి సింహ రాశిలో సంచారం, శుక్రుడు ఆగస్ట్ 25వ తేదీ వరకు సింహరాశిలో సంచారం, తదుపరి కన్యా రాశిలో సంచారం, బుధుడు ఆగస్ట్ 5వ తేదీ నుంచి ఆగస్ట్ 27వ తేదీ వరకు వక్ర మార్గంలో సింహరాశిలో సంచారం చేయబోతున్నారు. ఈ ఒక గ్రహ సంచార రీత్యా ద్వాదశ రాశి వాళ్ళ ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ఇక వృషభ రాశి. ఈ వృషభ రాశి వాళ్ళకి ఆగస్టు మాసంలో ఏ గ్రహాలు యోగిస్తున్నారు అని తెలుసుకున్నట్లయితే ముఖ్యంగా లాభస్థానంలో సంచారం చేయబోతున్న రాహువు ఈ మాసమంతా కూడా సూర్యుడు యోగిస్తున్నాడు. ఎందుకు? ఆగస్ట్ 16వ తేదీ వరకు తృతీయంలో, తర్వాత చతుర్థానికి వెళ్ళిపోతాడు. అర్ధాష్టమ సూర్య దోషం అని అంటాం. చతుర్థ స్థానంలో సూర్యుడు ఉంటే, కుజుడు ఉంటే ఇట్లా దోషమని అంటాం. బట్ ఈ వృషభ రాశి లేదా వృషభ లగ్నానికి చతుర్థాధిపతి చతుర్థ స్థానంలోకి రాబోతున్నాడు ఆగస్ట్ 16వ తేదీ తర్వాత. సో అర్ధాష్టమ సూర్య దోషమని ఇక్కడ మనం తీసుకోవాల్సిన అవసరం లేదు. ఈ మాసమంతా కూడా సూర్యుడు యోగిస్తున్నాడు, శుక్రుడు కూడా కాస్త యోగిస్తున్నాడు. అయితే ఇక్కడ ముఖ్యంగా శని వక్రించడము, జన్మరాశిలో ఉంటున్న కుజ గురువులు ఆగస్టు 26వ తేదీ తర్వాత కుజుడు కూడా ద్వితీయానికి వెళ్ళిపోతాడు. ఇక్కడ ముఖ్యంగా కొన్ని ఇబ్బందులు ఏంటి అంటే మనకి ఇంట్లో గృహంలో చిన్నపాటి ఇబ్బందులు, ఆర్థికపరమైన ఇబ్బందులు, ఉద్యోగంలో విషయంలో ఇబ్బందులు, భార్యాభర్తల మధ్య తగాదాలు కావచ్చు, ఒకరికొకరు మాట్లాడలేకపోవడము, మాట పట్టింపులు, ఇలా ఇంట్లో ఏదో ఒకటి ఇబ్బందికరంగా ఉండడం లాంటిది, ఇలా అన్నీ కూడా ఇబ్బంది పెట్టే రకంగా ఉన్నప్పుడు ఈ ఆగస్ట్ మాసంలో ఎలా ఉంటుందంటే గ్రాడ్యువల్లీ స్టెప్ బై కొద్దిగా ఊరట అనేది కలిగించడానికి అవకాశాలు ఉంటాయి. ఆ ఇబ్బందుల నుంచి బయటపడడానికి కూడా అవకాశాలు వస్తాయి. ఉద్యోగం లేని వాళ్ళకి ఉద్యోగం లభించే సూచనలు ఉంటాయి. తర్వాత గవర్నమెంట్ రిలేటెడ్ ఎవరైనా ఉద్యోగం చేస్తున్న వాళ్ళైతే వాళ్ళకి కూడా శుభ ఫలితాలు రాబోతున్నాయి. ఎస్పెషల్లీ వెహికల్ రిలేటెడ్, ట్రాన్స్పోర్ట్, ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్, బిజినెస్ చేసే వాళ్ళకి చాలా అభివృద్ధిదాయకంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. తర్వాత ముఖ్యంగా ఇక్కడ శుక్రుడు కూడా చతుర్థ స్థానంలో సంచారము చాలా బాగుంటుంది, ఉద్యోగం విషయంలో అభివృద్ధిదాయకంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. తర్వాత పంచమానికి వెళ్ళిపోతాడు. సంతానం విషయంలో కాస్త ఇబ్బందులు, సంతానానికి సంబంధించిన ఆరోగ్య సమస్యలు కావచ్చు, ఇలా సంతానం విషయంలో ఒక భయం అనేది ఏర్పడడానికి అవకాశాలు ఉంటాయి. సంతానం కాని వాళ్ళకి కూడా సంతానం కాలేదు అనే ఒక ఆలోచన లాంటిది, ఇలా అన్నీ కూడా కొద్దిగా ఇబ్బందికరంగా ఉండే అవకాశాలు ఉంటాయి. తస్మాత్ జాగ్రత్త. ప్రేమికులు ప్రేమ విషయంలో మోసపోవడానికి అవకాశాలు ఉంటాయి. జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. ఇంట్లో వాళ్ళకి చెప్పకుండా ఎటువంటి నిర్ణయాలు తీసుకోవద్దు, బయటికి వెళ్ళవద్దు, చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నాలు చేసుకోండి. అయితే వృషభ రాశి వాళ్ళకి ఉద్యోగం కలిసి వచ్చే కాలం అని చెప్పుకోవచ్చు. ఉద్యోగం వస్తుంది, ఎడ్యుకేషన్ కూడా బాగుంటుందని చెప్పుకోవచ్చు. అయితే ద్వితీయానికి కుజుడు వెళ్ళిపోతాడు, అష్టమాన్ని చూస్తాడు. శరీరంలో కొన్ని గాయాలు అవ్వడం లాంటిది,
స్కిన్ రిలేటెడ్ ఇష్యూస్ రావడం లాంటిది, కృతః కోపము, ఎక్సెస్ ఆఫ్ హీట్ వలన, లేదా నోటికి సంబంధించిన విషయంలో ఇబ్బందులు, వృథా ఖర్చులు ఏర్పడము, అన్య స్త్రీలతో అన్య పురుషులతో ఫ్రెండ్షిప్ లాంటిది చేసుకొని అక్కడ ఇబ్బంది పడడం లాంటిది, ఇలా మనమే కొన్ని కోరి తెచ్చుకునే ఇక్కడ అవకాశాలు కూడా ఉంటాయి. తస్మాత్ జాగ్రత్తగా ఉండే ప్రయత్నాలు చేసుకోండి. వృషభ రాశి వాళ్ళు తప్పనిసరిగా భువనేశ్వరి గాయత్రి మంత్రం చదువుకోండి. ఆంజనేయ స్వామి దర్శనము, హనుమాన్ చాలీసా 42 రోజులు దీక్షతో చేసుకోండి. ప్రతిరోజు సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వడము, ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణము, తర్వాత జన్మంలో ఉంటున్న కుజ గురువులు, తర్వాత ద్వితీయానికి మారబోతున్న కుజ దోషం నివారణ కోసము కందిపప్పు, శనగలు ఈ మాసంలో కనీసం 9 రోజులు వరుసన రాత్రిపూట నానబెట్టడము, పావు కేజీ నానబెట్టేసి ఉదయాన్నే బెల్లంతో కలిపి ఎద్దులకి తినిపించే ప్రయత్నం చేయండి. మొక్కుకొని కుజ గోచరంలో ఉంటున్న కుజ గురువుల దోషం నివారణ వల్లని మొక్కుకొని ఎద్దులకి తినిపించే ప్రయత్నాలు చేసుకోండి. ఈ యొక్క వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జనో సుఖినో భవంతు. ధన్యవాదములు.